తెలుగుదేశం పార్టీ నిర్వాకం వల్లనే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. అనంతపురం నగరంలోని రంగస్వామి నగర్లో వైఏపీ నీడ్స్ జగన్ నిర్వహించారు. సంక్షేమ పథకాలతో పాటు స్థానికంగా చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బోర్డు వైసీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ, ఒకప్పుడు వ్యవసాయం వద్దని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్ఆర్ జగన్ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వ్యవసాయం దండగా అని చెప్పిన చంద్రబాబు ఈ రోజు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం జగన్ పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరంను నిర్వీర్యం చేసి పట్టిసీమ పేరుతో డ్రామాలాడారని అన్నారు. వాస్తవానికి కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును కమిషన్ల కోసం చంద్రబాబు తీసుకుని అస్తవ్యస్తంగా మార్చారన్నారు. ఎన్నికలు వస్తున్నాయని తెలిసే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పగటి వేషగాల మాదిరిగా జనం వద్దకు వస్తున్నారని, అలాంటి నాయకుల్ని నమ్మవద్దని ఎమ్మెల్యే సూచించారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం కాదు, 2 కాదు, 5 ఏళ్ళు కాదు, 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేసింది. కానీ రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు అనేది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఇవన్నీ కూడా అందిస్తానని చెప్పినప్పుడు అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నేనే కడతానని చెప్పేసి అతను ఆలస్యంగా చేస్తా అంటే ఏదో రకంగా కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పేసి 2019 సమీపిస్తుందని చెప్పేసి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి మరొక మారు కూడా పట్టుసీమ వలన చేయలేకపోయాడు. కాబట్టి ఈరోజు కూడా పట్టుసీమ అనేది ప్రాజెక్ట్ కెనాల్ అనేది కూడా తవ్వి ఇచ్చాడు తప్ప దాంట్లో ఆయన ఘనకార్యం ఏం కొరగ లేదు. ఈరోజు ఆయన చేసిన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన డిజైన్ లోపం వల్లనే ఈరోజు పోలవరం అనేది కూడా ఆలస్యం కూడా అవుతా ఉంది. ఏనాడు కూడా అతను వ్యవసాయానికే కూడా వ్యతిరేకస్తుంది. వ్యవసాయం దండగా అని చెప్పిన వాడు చంద్రబాబు నాయుడు గారు. అతను ఈరోజు రాజశేఖర గారి ప్రభుత్వం గురించి కావచ్చు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడే అర్హత కూడా లేదు. కేవలం ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను మరొక మారు కూడా మోసగించాలని చెప్పేసి ఈరోజు అనేకమైన కుట్రలతో ఈరోజు కూడా వస్తున్నాడు. ఏదేమైనా కూడా ప్రజల యొక్క అండ, ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మేము ఈ 4.5 సంవత్సరాలు పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు అందించిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమంలో కావచ్చు, మరీ ముఖ్యంగా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి కూడా నిరాదరణకు రోడ్లు, కాలువలు ఇవన్నీ కూడా గురైన అన్ని ప్రభుత్వాలు అందరికీ గురైనప్పుడు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఈ 2.5 సంవత్సరాల్లోనే 800 కోట్ల రూపాయలు ఆయన యొక్క చొరవ వల్ల ప్రత్యేకంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ ఉండే పరిస్థితి వివరించిన తర్వాత శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్ని అనేక కూడా అభివృద్ధిగా జరుగుతాం అవన్నీ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉండేవారు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ గారు కావచ్చు, ఊరికే కేవలం ఎన్నికలు ఉన్నాయని చెప్పి 2 నెలల ముందు వచ్చేసి పగటి వేసగాళ్ళ మాదిరి ఈరోజు వస్తున్నారు తప్ప మరొకటి ఏం కాదు. ప్రజల యొక్క విశ్వాసం మా పార్టీ పైన కూడా